51వ దావీదు కీర్తన ఉత్తర ప్రతినిధిగా చదువుకుందాం. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహువుల చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము. పోనట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోనట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ ఎదురేనున్నది. కేవలం నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగుపడుదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మూలవుగా అగుపడుదువు. నేను పాపంలో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, ఆంతర్యమును నాకు జ్ఞానమును తెలియజేయు. నేను పవిత్రులగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము, హిమము కంటే నేను తెల్లగా అనున్నట్లు నీవు నన్ను కడుగుము. ఉత్సాహ సంతోషములు నాకు వినిపించును, అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును. నా పాపములకు విముఖము కమ్ము, నా దోషమున్నిటిని తుడిచివేయము. దేవా, నా శుద్ధ హృదయం కలుగజేయుము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయకము. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతిగల మనసు కలుగజేసి నన్ను దృఢపరచుము. అప్పుడు అతిక్రమము చెయ్యి వారికి నీ త్రోవలను బోధించుదను, పాపులు నీ తట్టు తిరుగుదురు. దేవా, నా రక్షణకర్తయగు దేవా, రక్తాపరాధముల నుండి నన్ను విడిపింపుము, అప్పుడు నా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహగానం చేయును. ప్రభువా, నా నోరు నీ స్థుతిని భజపడినట్లు నా పెదవులు తెరుపుము. నీవు బలిని వాడు కోరువాడు కావు, కావు, కోరిన యెడల నేను అర్పించెదను. దహన బలి నీకు ఇష్టమైనది కావు. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నువ్వు అలక్ష్యము చేయవు. నీ కటాక్షము చొప్పున సీయోనుకు మేలు చేయుము, యెరూషలేము యొక్క గోడలను కట్టించుము. అప్పుడు నీతియుక్తములైన బలులు, దహన బలులు, సర్వాంగ హోమములు నీకు అంగీకృతమగును. అప్పుడు నీ జనులు నీ బలిపీఠం మీద కోడలు నడిపించెదరు. దయచేసి